హాయ్ గైస్, దిస్ ఈజ్ ఎంహెచ్ఎస్ అండ్ ఎంబీబీఎస్ స్టూడెంట్. అండ్ నా టీచింగ్స్ అనేవి చాలా బేసిక్గా ఉంటాయి. ఎలా ఉంటాయంటే ఒక 6th క్లాస్ కిడ్కి చెప్తున్నట్టు. మీకు నచ్చకపోతే యు ఆర్ ఫ్రీ టు లీవ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్ టుడే. పీరియాడిక్ టేబుల్లో ఇలా హారిజాంటల్గా ఉన్న వాటిని మనం పీరియడ్స్ అంటాం. ఇలా వెర్టికల్గా ఉన్న వాటిని గ్రూప్స్ అంటాం. సో దిస్ ఈజ్ ఏ గ్రూప్, దిస్ ఈజ్ ఏ పీరియడ్. అర్థమైందిగా? ఇది గ్రూప్, ఇది పీరియడ్. ఇవి మొత్తం 4 బ్లాక్స్ కింద విడిపోయాయి. ఎస్, పి, డి, ఎఫ్. ఈ రెండు గ్రూప్స్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్. ఇది ఇలా 13th గ్రూప్, 14th, 15th, 16th, 17th, 18th ఇవన్నీ పి బ్లాక్. ఓకే. అండ్ ఇలా ఇక్కడికి ఇది డి బ్లాక్. దీనికి సంబంధం లేకుండా కింద ఉన్నాయి కదా ఈ రెండు ఎఫ్ బ్లాక్. ఎస్, పి, డి, ఎఫ్. మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీలో అట్లీస్ట్ 1 to 20 ఎలిమెంట్స్ మనకు వచ్చి ఉండాలి. బట్టి కొట్టాలి అనమాట. తప్పదు. ఇన్ని రోజులు నేర్చుకోకపోయినా ఇప్పుడు కంపల్సరీ నేర్చుకోవాలి. నేనేదో చెప్పడం ఒక చిన్న ట్రిక్ చెప్తాను. ఆ ట్రిక్ అయినా ఓనేం కాదు, నేను కూడా ఇంటర్నెట్లో రకరకాల ట్రిప్స్ చూశాను. దాంట్లో మీకు ఈజీగా ఏమనిపిస్తుందో అది చెప్దామని ఉన్నాను. మీరు ఎలా చదువుతారు అంటే, మేము అప్పట్లో ఒక 6th, 7th క్లాసుల్లో బట్టి కొట్టింది కొంచెం వెరైటీగా బట్టి కొట్టాం అనమాట. ఎలా అంటే చెప్తాను చూడండి. హెచ్ హీ లీ బెబాక్ నాఫ్ నీ నా ఎంజీ ఆల్ సిప్స్. ఆ రకంగా బట్టి పట్టాం. నాకు తెలిసి అందరికీ అలా రాకపోవచ్చు. సో ఒక వేరే మెథడ్ రాశాను. ఆ మెథడ్లోకి వెళ్ళే ముందు జస్ట్ ఫస్ట్ ఇంట్రడక్షన్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ హైడ్రోజన్, హెచ్ రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ 2 ఈజ్ హీలియం, హెచ్ఈ. నెక్స్ట్ 3 లిథియం, ఎల్ఐ. 4 బెరీలియం, బిఈ. నెక్స్ట్ 5 బోరాన్, బి. 6 కార్బన్, సి. 7 నైట్రోజన్, ఎన్. 8 ఆక్సిజన్, ఓ. 9 ఫ్లోరిన్, ఎఫ్. 10 నియాన్, ఎన్ఈ. సోడియం, ఎన్ఏ, 11. and 12 is magnesium, mg. Next 13 is aluminium, al. 14 is silicon, si. 15 is phosphorus, p. 16 is sulfur, s. 17 is chlorine, cl. 18 is argon, ar. Next potassium is k, it's 19. and Ca is calcium, it is 20. So 1 to 20 hydrogen, helium, lithium, beryllium, boron, carbon, nitrogen, oxygen, fluorine, neon, sodium, magnesium, aluminium, silicon, phosphorus, sulfur, chlorine, argon, potassium, calcium. ఇవి మీకు ఫింగర్ టిప్స్ మీద జస్ట్ ఎలా నోటి అంచున ఉండాలన్నమాట. అంత ఈజీగా ఉంటాయి కానీ మీకు వేరే కాన్సెప్ట్ ఈజీగా రావు. హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్. హాయ్ హీ లైస్ బికాస్ ఆడ అబద్ధం చెప్తాడు. ఎందుకంటే బాయ్స్ కెనాట్ ఆపరేట్ ఫైర్ ప్లేసెస్. ఇది గుర్తించుకోండి. ఎలా అంటే హాయ్ అంటే హైడ్రోజన్, హీ అంటే హీలియం, లైస్ అంటే ఎల్ఐ లిథియం, బికాస్ బెరీలియం, బాయ్స్ బి బోరాన్, కెన్ కార్బన్, నాట్ నైట్రోజన్, ఆపరేట్ ఓ ఆక్సిజన్, ఫైర్ ప్లేసెస్ ఫ్లోరిన్. ఓకే. హాయ్ he lies because boys cannot operate fireplaces. తర్వాత నీ నా ఎంజీ ఆల్ సిప్స్, ఎస్ అండ్ సిఎల్. నీ అంటే నియాన్, సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్. ఇది ఎలా గుర్తుంచుకోవాలంటే న్యూ నేషన్ మైట్ ఆల్సో సైన్ పీస్ సెక్యూరిటీ కాస్. న్యూ నేషన్ ఒక కొత్త దేశము, మైట్ ఆల్సో సైన్ అది కూడా శాంతి ఒప్పందం, శాంతి భద్రత ఒప్పందం మీద సంతకం పెట్టచ్చు అని దీని అర్థం. నియాన్ న్యూ, నేషన్ ఎన్ఏ సోడియం, ఎంజీ మైట్, ఓకే మెగ్నీషియం, ఏఎల్ అల్యూమినియం ఆల్సో ఏఎల్ అల్యూమినియం, సైన్ ఎస్ఐ సిలికాన్, పీస్ పి ఫాస్ఫరస్, సెక్యూరిటీ ఎస్ సల్ఫర్, కాజ్ సిఎల్ క్లోరిన్. నెక్స్ట్ ఆర్ కింగ్ కెన్
argon, argon, king, K, potassium, Ca, calcium, can, Ca. అదే మేమైతే H హీలీ బెబాక్, NOF, H హీలీ బెబాక్, NOF, నా Mg, all sips, క్లోరిన్, ఆర్గాన్, పొటాషియం, కాల్షియం అలా చదివాం అప్పట్లో. అది అలాగా గుర్తుండిపోయింది అన్నమాట. మీరు ఈ ట్రిక్ కూడా ఫాలో అవ్వచ్చు. ఎలా అంటే హాయ్, హీ లైస్ బికాస్ బాయ్స్ కెనాట్ ఆపరేట్ ఫైర్ ప్లేసెస్. న్యూ నేషన్ మైట్ ఆల్సో సైన్ పీస్ సెక్యూరిటీ కాస్. ఒకసారి చూడండి. హాయ్, హీ లైస్ బికాస్ బాయ్స్ కెనాట్ ఆపరేట్ ఫైర్ ప్లేసెస్. న్యూ నేషన్ మైట్ ఆల్సో సైన్ పీస్ సెక్యూరిటీ కాస్. ఆర్ కింగ్ క్యాన్.